అసలు క్రైస్తవ్యం అనేది మతమే కాదు, మనస్సును హృదయాన్ని మార్చే మార్గమమ్మా. చెడ్డవారిని చెడుగానే ఈ లోకం చూస్తుంది, కానీ దేవుడు మాత్రం చెడ్డవారిని మంచివారిగా మార్చే రక్షకుడై ఉంటున్నాడమ్మా. యేసయ్యను మా జీవితంలోకి, మా కుటుంబంలోకి స్వంత రక్షకునిగా స్వీకరిస్తానమ్మా. ఏమ్మా శాంతి, ఇప్పుడేమంటావు? పూర్తిగా విన్నావు కదా? ఏ సమాధానం కోసమైతే, ఏ శాంతి కోసమైతే, ఏ దరిద్రత అయితే మనల్ని వెంటాడుతుందో, మనము ఏమి కోల్పోయి జీవిస్తున్నామో అన్నీ మనకు అనుగ్రహించే దేవుడొకరున్నారని, వారికి సమాధానము, శాంతి, సంతోషం ఇచ్చే దేవుడు ఆయనేనని ఆ దేవుణ్ణి మహిమా గారు మనకి పరిచయం చేశారు. అర్థమైంది కదమ్మా? అందుకనే ఇక నుంచి ఆయన మార్గంలో మనం కూడా నడుద్దాం. దేవుని సన్నిధిలో అవన్నీ మనము అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందామా? విన్నానమ్మా. తొందరపాటుతో మహిమాంటితో అలా మాట్లాడేశాను, కానీ పూర్తిగా విన్న తర్వాత ఆమె నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యములు చేయగలడో తెలుసుకున్నానమ్మా. సరే ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి, దేవా, నేను నా బిడ్డ ఈ దినమున నీవే నిజమైన రక్షకుడువని మా నోటితో ఒప్పుకొని నిన్ను మా హృదయంలో చేర్చుకున్నాము. నీ వందనాలు. మా కుటుంబములో మీరు నివసించడానికి ఇచ్చిన భాగ్యానికై వందనాలు. ఇక నుండి నీ సన్నిధిలో మేము గడపడానికి మమ్మల్ని మేము నీలో సమర్పించుకుంటున్నామయ్యా. మాకు తోడుగా ఉండి, మా రక్షకుడిగా ఉండి, మాకు అనుదిన ఆహారమును దయచేసి మాకు తోడుగా ఉంటావని విశ్వసిస్తున్నాం. నీకే వందనాలు తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, అలాగే. ఇక పడుకుందాం. గుడ్ నైట్. కల్పన గారు షాప్కి వెళ్తున్నట్టున్నారు. మిమ్మల్ని కలుద్దామని వస్తున్నాను. అవునమ్మా మహిమ గారు, వెళ్తున్నాను. లేట్ అవుతుందని. చెప్పండమ్మా, ఏంటో విషయం అన్నారు? ఏం లేదమ్మా కల్పన, రేపు ఆదివారం కదా, చర్చ్కి ఇన్వైట్ చెప్దామని వస్తున్నాను. నేను కొన్ని విషయాలు చెప్పాను, అందులో దేవుని గురించి సత్యం తెలుసుకున్నారు. మందిరానికి వస్తే ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకొని దేవునిలో మీరు ఎదుగుతారు కదా, అందుకేనమ్మా. రేపా అమ్మా? అలాగే. షాప్ ఉంది, కానీ నేను పర్మిషన్ తీసుకొనైనా సరే ప్రతి ఆదివారం మీతో పాటుగా చర్చికి వస్తాం. దేవుడే కదమ్మా మనకందరికీ ముఖ్యం. సరే అమ్మా, టైం అవుతుంది, ఇక వెళ్తాను. అలాగే కల్పన గారు, రేపు చర్చికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. అమ్మా మహిమ గారు, కార్ చాలా బాగుందమ్మా. మమ్మల్ని మీ కారులో తీసుకుని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇది దేవుడిచ్చిన కృపండి, ఆయనిచ్చిన ఆశీర్వాదమే. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ద వాయిస్ ఆఫ్ ద బైబిల్ చర్చ్కి మీ అందరినీ ఉదయకాల సమయంలో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము క్రీస్తులో ఎలా జీవించాలో అనే అంశం మీద దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనము జీవించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం? బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము
16వ వచనము చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యములో చెప్పబడినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయా జాతుల వారిని, అనేక కులాల వారిని, దేవుని ఎరగని వారిని అందరినీ ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ భూమి మీద పంపించి, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు వారిని మన కోసము అనుగ్రహించాడు. ఈరోజు యేసుక్రీస్తుని హృదయంలో స్వీకరించినట్లయితే, నీ రక్షకుడుగా ఆహ్వానించినట్లయితే, నీ జీవిత విధానం అంతా కూడా నీ అంతరంగాన్ని మార్చివేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. యేసుక్రీస్తుని స్వీకరించిన తర్వాత ప్రతిరోజు క్రీస్తునందు ఎవరైతే జీవిస్తారో వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు. పాతవి గతించిపోయినాయి, గతము పోయింది. నీ అవమానాలు, నీ నిందలన్నీ కూడా యేసయ్య తీసివేశాడు. ఈరోజు క్రీస్తునందు జీవిస్తూ ఆయనతో నడిస్తే నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆమేన్. అందుకే ప్రతిరోజు కూడా నువ్వు క్రీస్తులో జీవించి దేవుడితో నడిచినట్లయితే మీ జీవితము ఫలభరితముగా మారిపోతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధియలేదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా క్రీస్తు యేసునందు జీవిస్తే ఏ శిక్ష నీ జీవితంలో ఉండదు. వ్యాధి కానీ, లేమి కానీ, బాధలు కానీ ఉండవు. ఆయన బలాన్ని పొందుకొని నూతన బలముతో జీవిస్తారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, ద్రాక్ష వలె నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ద్రాక్షవల్లి ఆయనైతే తీగలు మనము. ఎవరైతే ఆయన యందు నిలిచుంటారో, ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, దేవునితో సహవాసమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారిలో ఆయన ఉంటాడు. వారు బహుగా ఫలిస్తారు, ఆశ్రయించబడతారు. ఇప్పుడు దాకా నీ జీవితంలో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, ఐశ్వర్యం లేదేమో, అన్నిటి విషయాల్లో కూడా నువ్వు ఫలిస్తావని లేఖనాలు చెప్తున్నాయి. అయితే మీరు ఆయన యందు నిలిచి ఉంటే అన్నిటిలో కూడా ఫలింపు చూస్తారు. దీన్ని గమనించి దీని ప్రకారం జీవించగలరని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అమ్మా కల్పన, అర్థమైందా వాక్యం? ఎలా అనిపించింది? ఈరోజు మొదటి రోజు, అందులో దేవుని వాక్యం ఆ విధంగా వినడం నీ యొక్క స్పందన ఏంటి? అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అయితే దేవుణ్ణి మా హృదయంలో స్వీకరిస్తే సరిపోదు. అయితే దేవునితో ఎలా సహవాసం చేయాలో,
ఎలా దేవునిలో ప్రార్థించాలో, ఎలా దేవుని నుండి దీవెనలు పొందుకోవాలో, ఆయనలో మనలో ఆయన మిళితమై జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో అని ఈ దినమున నాకు స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాను. చాలా సంతోషం అమ్మా. నిజంగా సత్యాన్ని గ్రహించేలా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు చాలా వందనాలు. అవునవును మహిమాంటీ, ఆ దినమున మీతో తొందరపడి మాట్లాడినందుకు దయతో నన్ను క్షమించారని నమ్ముతున్నాను. అయితే ఈ దినము వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. దేవునిలో ఎలా ఫలించాలో, ఎలాగ దేవునిలో ఉంటే ఐశ్వర్యవంతులవుతామో, ఎలాగ దేవునితో సహవాసం చేస్తే ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడో దేవుడి వాక్యముతో తెలియపరిచారా ఆంటీ? నిజంగా మీకు మా వందనాలు. అయ్యో, నాదేముందమ్మా శాంతి, మీకు ఒక మార్గం చూపించాను. ఆ మార్గంలో మీరు నడుస్తూ అనేక మందికి మీరు తెలుసుకున్న ఆ దేవుని గూర్చి తెలియజేస్తే మీ స్థితిగతులను మార్చిన దేవుడే అనేక మంది వారి యొక్క పరిస్థితులను మార్చగలుగుతాడని అనేక మంది తెలుసుకుంటారు కదమ్మా. అదే నాకు సంతోషం. తండ్రి దేవా, యేసయ్యా, నన్ను ఈ స్థితిలో ఉంచావంటే అది కేవలం నీ కృపే. నిన్ను ప్రేమించు వారిని వర్ధిలింపచేసే దేవుడవని, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేసే దేవుడవని రుజువుపరుస్తూ మా పట్ల నీవు చూపిన ఈ మహాకృపకై నీ కొందనాలు. ఈ విధంగా ఈ జాబ్ చేయగలుగుతున్నానంటే కేవలము నీవిచ్చినటువంటి ఆశీర్వాదం మాత్రమే. నీ కొందనాలు తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా శాంతి, దేవుడు చూడు ఎన్ని గొప్ప కార్యాలు మన పట్ల చేశాడో. మనకు మంచి గృహాన్ని ఇచ్చాడు. నేను పనిచేస్తున్న షాప్లో నన్ను ఓనర్గా చేశాడు. నీకు మంచి జాబ్ని ఇచ్చాడమ్మా. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవునికి మనము కృతజ్ఞత కూడిక పెట్టుకుందామా? రాధా గారిని, మహిమా గారిని, మనల్ని ఎవరైతే అసహించుకున్నారో వారిని కూడా ఇన్వైట్ చేసి వారందరికీ మనము భోజనం ఏర్పాటు చేసి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను తెలియచేద్దాం. అవునమ్మా, రియల్లీ ఆల్ గ్లోరీ టు జీసస్. అలాగే నువ్వన్నట్టు మనం ప్రేయర్ పెట్టుకుందామమ్మా. సరే అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. రవి, రవి, ఇలా రా ఒక నిమిషం. చెప్పండి మేడం, ఏం కావాలి? టీ తీసుకొని వస్తావా? కుమార్, అన్ని వస్తువులు క్రమంగా పెట్టేశారా? ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆఫర్స్ కూడా అన్నీ సెట్ చేసేసారా? అలాగే ప్రైస్ ట్యాగ్స్ అన్నీ అతికించేశారు కదా? మేడం, అన్నీ సెట్ చేసేసాం మేడం. ఎక్కడ ఏం పెట్టాలో అన్నీ పెట్టేశాం మేడం. అయినా ఈమె ఒకప్పుడు ఈ షాప్లో పనిచేయడానికి వచ్చింది, ఇప్పుడైతే ఓనరే అయిపోయింది. అమ్మో, ఏ సమయం ఎట్లుంటుందో చెప్పలేం. ఎవరైనా ఎట్లాగైనా మారిపోగలరు. రాధా గారు చూసారా, ఇది కల్పన గారి వాళ్ళ సొంత గృహం అండి. దేవుడు వారిని ఇప్పుడు చాలా గొప్పగా దీవించాడు. సొంత కారుంది, షాప్ ఓనర్ అయింది. ఆమె కూతురికి మంచి జాబ్ కూడా వచ్చిందండి. చూసారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు చెప్పాడు. అలాగే వీరి జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేశాడండి. అదే ఒకప్పుడు మీరు వీరిని చాలా తక్కువగా అనుకున్నారు కదండి, దేవుడు వారిని బాగా ఆశీర్వదించాడండి ఇప్పుడు. అందుకే ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. అవునండి మహిమా గారు, ఆమె భర్తలేని ఆవిడని నేను
ఎంతగానో అసహించుకొని మాట్లాడాను. దాన్ని బట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా ఆమె నన్ను ఆహ్వానించిందంటే చాలా సంతోషంగా ఉంది. వారు నమ్ముకున్న దేవుని ద్వారానే ఆ ప్రేమను నాపై చూపగలిగారని అనుకుంటున్నాను. హలో అమ్మా, ఆఫీస్ నుంచి బయలుదేరానమ్మా. వచ్చేస్తాను, ప్రేరి కలుసుకుంటాను. కల్పన గారు, రాధా గారు, కూర్చోండి. రండి అందరూ. అన్నా, అక్క, రండి కూర్చోండి, ప్రార్థన ప్రారంభించుకుందాం. మా పాప శాంతి ఒక పాట పాడుతుంది, తర్వాత నేను సాక్ష్యం పంచుకుంటాను. అందరం కలిసి పాట పాడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. నిజంగా ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకి ఏమిచ్చినా కూడా మేము ఆయన రుణాన్ని తీర్చలేమండి. ఒకప్పుడు మా స్థితిగతులను మీరందరూ ఎరిగి ఉన్నారు, కానీ ఇప్పుడు మా స్థితిగతులను మార్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను మా స్వంత రక్షకునిగా మేము అంగీకరించి ఆయనను వెంబడించిన తర్వాత మా స్థితిగతులనే పూర్తిగా మార్చివేశాడు. ఒక షాప్కి పనులకి చేరిన నా జీవితాన్ని షాప్కి ఓనర్గా చేసిన దేవుడు, నా కుమార్తెకు మంచి జాబ్ను అనుగ్రహించిన దేవుడు యేసయ్య మాత్రమే. కాబట్టి ఒక భర్త లేని స్త్రీగా అనేకమైన అవమానాలు నేను ఎదుర్కొన్నాను, కానీ ఆయనే నాకు పరమ భర్తగా, నా కుమార్తెకు ఒక తండ్రిగా దేవుడే మమ్మల్ని ఆదరించాడు. అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికను మేము ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పటి వరకు ఈ మాటలు విన్న మీరందరూ కూడా బలపరచబడ్డారని నమ్ముతున్నాను. ఇంతవరకు మీరెవరైనా యేసుక్రీస్తును విశ్వసించకపోయినట్లయితే ఇప్పటికైనా విశ్వసించి ఆయనలో నిలబడి ఆయనను వెంబడించి ఆయన ప్రకారముగా నడుచుకున్నట్లయితే మీ జీవితాలను ఆయన గొప్ప స్థితిలో నిలబెట్టగలడు. కాబట్టే మమ్మల్ని కూడా ఒక సాక్షులుగా ఆయన మీ ముందు ఉంచాడు. దానిని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆయనకే మహిమ కలుగునుగాక.